అంబర్పేటలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మతకల్లోలంగా మార్చారని బీజేపీ సీనియర్ నాయకుడు రంగుల రాజు విమర్శించారు. బీజేపీ ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంబర్పేటను అభివృద్ధి చేసింది నాడు కిషన్ రెడ్డి అని అన్నారు. 5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గానికి ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలు ఏ ఒక్కరికి కూడా అందలేదని తెలిపారు. బీజేపీని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ చేసుకుంటారు. బతుకమ్మ కుంట్లో ఉన్నటువంటి యాదవ్ సంఘం వాళ్ళది బొందలగడ్డను కబ్జా చేసి కోట్ల రూపాయలకు అమ్ముకొని నువ్వు తిలక్ నగర్లో ఇల్లు కట్టుకున్నావు ఎమ్మెల్యే గారు. అది మర్చిపోయావా? మా నాయకుని మీద నిందలేస్తావా? ఎక్కడి నాయకత్వం నీది? నువ్వు కబ్జా చేసింది రుజువు కాదా? నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నుంచి నేను సవాలు విసురుతున్నా. ఆ సవాలుకు ముందుకు వస్తావా? నువ్వు ఆ సవాలును సేకరించి మీ దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లో కొట్లాడు. ఫ్లైఓవర్ పనులు ఎవరు స్థాపించారు? కేంద్రం నుంచి వచ్చిన నిధులతోని ఫ్లైఓవర్ పనులు అవుతున్నాయి. నీ ప్రభుత్వం చేపడుతుందా? కేటీఆర్ గారు ఎప్పుడన్నా ముందుకొచ్చి ఫ్లైఓవర్ పనుల గురించి మాట్లాడారా? ఈరోజు ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నావంటే ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి కొంతమంది ఇళ్లకు డబుల్ రేటు కట్టించినా కూడా ఒక మతాన్ని రెచ్చగొట్టి నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత టెంకాయ కొట్టించిన నాయకుని నువ్వు అంబర్పేటలో శాంతియుతంగా ఉన్నటువంటి అంబర్పేటను మత కొల్లాలతో నేను అది చేసినావు. ఈ రోజు వరకు కూడా డాన్సన్ కూడా జరపలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారు ఆ డాన్సన్ 4 పిల్లర్లను తీపియండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది విసురుతున్నాను. అంతేకాదు అభివృద్ధి చేసింది కృష్ణ యాదవ్ గారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు 3 పర్యాయాలు ఆయన చేసినటువంటి సేవనే ఈరోజు ప్రజలు గుర్తిస్తున్నారు.